బిజినెస్ చేస్తున్నావుగా, బాగానే సంపాదిస్తున్నావుగా, మళ్ళీ డబ్బులు లేవంటారేంటి? ఏంటో జనాలు అర్థం కాదు అని అంటూ ఉంటారు. కానీ బిజినెస్ చేసే వాళ్ళకే అర్థమవుతుంది అది ఎలా ఉంటుందో. సర్లే ఈ వీడియోలోకి వచ్చేద్దాం. అసలు ఏమైంది అంటే, ఇక్కడ చూపిస్తున్న చైన్ విత్ ఇయర్ రింగ్స్ చూడండి. మేమైతే కస్టమర్ ఆర్డర్ చేసిన దానికి ఈ చైన్ పంపించాము. వాళ్ళు మాకు రిటర్న్లో పంపించిన చైన్ ఇది. ఆ చైన్కి ఈ చైన్కి ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. మీరే చెప్పండి, ఇంకా నేనేం చేయాలి. నెక్స్ట్ ఈ చైన్ చూడండి. మేము ఈ చైన్ పంపించాము, వాళ్ళు మాకు బ్రోక్ చేసి మళ్ళీ అదే పంపించారు. అసలు ఎందుకు తీసుకుంటారు, ఎందుకు అలా చేస్తారు అని అనిపించింది నాకైతే. అంత మంచి చైన్ ఎలా చేయాలనిపించిందో కూడా నాకు అర్థం కాలేదు. అసలు ఆ ఆర్డర్ రిటర్న్ రాగానే నాకు అసలుకి ఐ కాంట్ కంట్రోల్ మై టియర్స్. అసలు ఏడుపు వచ్చేసింది నాకు. అంత కష్టపడి అంత మంచి ప్యాక్ చేసి మళ్ళీ థ్యాంక్ యూ చెప్పి అది చెప్పి ఇది చెప్పి మంచిగా పంపిస్తే ఇట్లా పంపించారు. ఇక్కడ ఈ వడ్డానం చూడండి. ఆ వడ్డానం కాస్ట్ ఎంత ఉంటుందో కూడా నాకు తెలియదు. అట్లాంటి వడ్డానం నేను షాపింగ్ చేసినప్పుడు కూడా నేను ఎక్కడ చూడలేదు షాప్లో. ఆ వడ్డానం మాకు రిటర్న్ వచ్చింది. ఇక్కడ మేము పంపించిన వడ్డానం చూడండి ఎలా ఉందో. మా క్వాలిటీ చూడండి, మా ఫినిషింగ్ చూడండి, ఎంత వర్త్ వడ్డానం అసలుకి. ఇది వాళ్ళకి ఎందుకు నచ్చలేదో నాకు అర్థం కాలేదు. సో ఓకే, మీకు నచ్చలేకపోతే మీకు రిటర్న్ పెట్టేయండి. కాకపోతే మా ప్రోడక్ట్ మాకే పంపించాలి కదా. వాళ్ళు వాడేసింది, వాళ్ళకి అవసరం లేనిది మా ప్రోడక్ట్ ఉంచేసుకొని వాళ్ళకి నచ్చిన ప్రోడక్ట్స్ పంపించేస్తున్నారు. మళ్ళీ ఇక్కడ మా ప్రోడక్ట్ మాకు రాలేదు, మళ్ళీ మా ప్రోడక్ట్ రిటర్న్ వచ్చినందుకు మాకు 160 to 200 రిటర్న్ పడుతుంది. మా ప్రోడక్ట్ లాస్. మాకు వచ్చే చిన్న అమౌంట్ కూడా మాకు రావట్లేదు. ఇలా ఉంటుంది బిజినెస్ కష్టాలు. మీరేమంటారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి గాయస్. బాయ్ గాయస్.